నమస్తే. నేను మీ వాస లక్ష్మణ. కొద్దిగా గుడ్డు వెళ్తుందనుకుంటా, పర్లేదు. చీకట్లో కలిసిపోయిన కొన్ని రాజకీయ జీవితాలు గుడ్డు వెలుతురులో మాట్లాడుకున్నా సరే గమ్మత్తుగానే ఉంటుంది. ఒక వార్త వచ్చింది మిట్లారా, వాస్తవం వెబ్ పేజ్ అనుకుంటా, బహుశా వాస్తవం అనే వెబ్ పేజీలో ఒక వార్త వచ్చింది. ఏమని వచ్చిందంటే, జైలు నుంచి రివెంజ్ పాలిటిక్స్, అరవింద్ను చిత్తుగా ఓడగొట్టడమే ధ్యేయం, రంగంలోకి కవిత కట్టిం, చేసిన ఛాలెంజ్ను నిజం చేసుకునేందుకు కసి మీద ఉన్న కవిత, ఇందూరుపై అరవింద్ను రాజకీయంగా శాశ్వతంగా సమాధి చేసేందుకు జైలు నుంచి వ్యూహరచన. ఇంత పెద్ద ఏమండి, వాస్తవం పత్రిక సంపాదక కూడా వాస్తవాలు రాయండి, చిల వార్తలు రాయాల్సిందే, కానీ ఇలాంటి బోగస్ వార్తలు రాయద్దు. కవిత టీం లేదు, లోటా పీసు లేదు. ఇప్పుడు ఏమంటున్నానంటే, కటకటాల్లోకి వెళ్ళిన తర్వాత ఆత్మవిమర్శ చేసుకోవాలి, జ్ఞానోదయం కావాలి. ఈ కవితకేమన్నా దేశోద్ధారకురాల, తెలంగాణ కోసం ఏమన్నా పుడిచిందా? ఎస్, తెలంగాణ ఆడపడుచు కావచ్చయ్యా. తెలంగాణ ఖ్యాతిని మంట కలిపింది కదా కల్వకుంట్ల కవితక్క. ఒక ముఖ్యమంత్రి కూతురు, తెలంగాణ ఆడపడుచు, ఇలాంటి దంద చేయొచ్చా? తెలంగాణ పేరుతోని 1000 కోట్లు సంపాదించింది. బతుకమ్మ, తెలంగాణ సంస్కృతిలో ఒక భాగమైన బతుకమ్మను బజార్లో పడేసింది. కవితక్క రాకముందు బతుకమ్మ ఎంత గమ్మత్తుకుంటుండే, మన ఆడపడుచులు ఆడుతుంటే చేతులు జోడి దండం పెట్టాలనిపిస్తుండే. కవితకు వచ్చిన తర్వాత డీజే సప్పుళ్ళు, తన 1000 కోట్లు సంపాదించుకునేందుకు బతుకమ్మను బజార్లో పడేసింది. ఇంకా కవితక్క కోసం టీ మాట లొటపిస్తాట. బంద్ చేయండి ఇవన్నీ. ఎలా ఒక మిత్రుడు నాకు హైదరాబాద్ నుంచి ఫోన్ చేసిండు, అన్న మేము ఇట్లా కవితక్క టీం నుంచి వస్తున్నామంటే చెప్పేసిన. ఎందుకు వస్తారా బాబు, ఎందుకు? ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి. మొన్న ఆ మధ్యలో కవితక్క బయట ఉన్నప్పుడు, ఇప్పుడు కరీంనగర్లో అనుకుంటా, బీసీ హక్కుల కోసం పోరాటం చేస్తా అని చెప్పి నడుము బిగించిందన్న, నువ్వు రావాలన్నా ఫోన్ చేసేళ్ళు. నేనన్నా, ఏమయ్యా బీసీలకు మనకు చేత కాదా? మన దద్దమ్మల మన కోసం కొట్లాడేది కవితక్క ఎవరయ్యా అని చెప్పాను నేను. అవునా కాదా? బీసీ బిడ్డల కవితక్క బీసీల కోసం పోరాటం చేస్తారా? ఈ బీసీలు చేతగాని దద్దమ్మల పౌరుషులలో మేమేమన్నా మా కోసం కొట్లాడుకున్న దమ్ము మాకు లేదు. నేను ఒక మాట అడుగుతున్నాబ్బా, కవితక్క ఏం చేసిందబ్బా చెప్పండి తెలంగాణ ప్రజలారా? మరీ ముఖ్యంగా నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని అడుగుతున్నా, కవితక్క చేసింది ఏంటిదయ్యా? ఒక ముఖ్యమంత్రి కూతురు లిక్కర్ స్కీమ్ అర్థదాన్ని సారాయి దందనాలే చేసిందే, చెండ పని, లంగ పని, లత్కూరు పని. తెలంగాణ మహిళల లోకానికి తలవంపులు తెచ్చే పని తెచ్చింది. జైలుకి వెళ్ళిన తర్వాత జ్ఞానోదయం తెచ్చుకోవాలి, బయటకు వచ్చిన తర్వాత ప్రజల కోసం సేవ చేస్తానుకోవాలి తప్పించి కక్ష కడుతుందట అరవింద్ను చిత్తుగా ఓడించేందుకు. బయట ఉన్నప్పుడే కాలేదు, ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత అవుతుంది. అరవింద్ గారి మీద రివెంజ్ తీసుకోవాలనుకుంటే కేటీఆర్ పోటీ చేసేది ఉండే, హరీష్ రావు పోటీ చేసేది ఉండే, కేసీఆర్ పోటీ చేసేది ఉండే. పాపం బాజిరెడ్డి గోవర్ధన్ గారు ఆయన రాజకీయ జీవితం బలైపోతుంది. నేనేమంటున్నా, కవితక్క లేదు, కవితక్క టీం లేదు, లొట్టపేసి లేదు, అయిపోయింది కథ, సుఖాంతం అయిపోయింది. శుభం కాడు వడేద్దరిగా. కవితక్క టీం లేదు, లొట్టపేసి టీం లేదు, ఆ టీం ఏమీ లేదు, అంతా అరవిందుమయమైపోయింది అయ్యా. నిజామాబాద్ ప్రాంతం మొత్తం అరవిందుమయమైపోయింది, మోడీమయమైపోయింది, కమలంమయమైపోయింది, బీజేపీ మయమైపోయింది. ఇంకెందుకు మీ సమయం వృధా చేసుకుంటారు? నేను చెప్పింది వాస్తవమా అమ్మ కథ పెట్టారా? నేను వాస్తవం అనుకుంటే షేర్ చేయండి. పాపం బాజిరెడ్డి గోవర్ధన్ గారిని ఇస్తే జాలిస్తుంది. మీ రాజకీయ జీవితం కవిత కోసం త్యాగం చేయకండి సార్.